షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పెళ్లి వాళ్ళిద్దరికీ చెయ్యాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళ పేర్లు మాత్రమే చేయించాం. మా పేర్లు ఈ పత్రికలో లేకపోయినా పర్వాలేదు, కానీ అంజలి కార్తీక్ల పేర్లైనా వేయించాలి కదా. మీ అందరి పెళ్లిళ్ళు వాడితో కలిపి చేసి వాడి ప్రాణానికి హాని తెప్పించమంటారా? పెళ్లి పత్రికలో నిశ్చయించిన ముహూర్తానికే రాధాప్రసాదుల పెళ్లి జరుగుతుంది. అవును మావయ్య, నాదొక చిన్న అనుమానం. ఏంటమ్మా? ఏ ఇంటికైనా బంధువులు వస్తే ఎన్ని రోజులుంటారు? ఒక 3 రోజులు ఉంటారు, లేదా వారం. అంతే కదా. మరి వీళ్ళేంటి నెలల తరబడి ఇక్కడే ఉంటున్నారు? ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి వెంటనే వాళ్ళి ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పండి. ఇప్పుడు లక్ష్మి గారిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటే మాత్రం నేను భరించలేను. తనెక్కడికి వెళ్ళదు, ఈ ఇంట్లోనే ఉంటుంది. దేని గురించి మావయ్య మీరనేది? ఇంకా దేని గురించి అంటావేంటే? ఆ రాధ గురించి. సమయం చూసుకుని బావ మనసు నా వైపుకు తిప్పుకుని ఆ రాతని మర్చిపోయేలా చేస్తాను. ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి నన్ను కొట్టాలని చూస్తున్నారు. అంటారమ్మా, ఎందుకనరు? తేరగా పడి తింటున్నారు కదా, ఒళ్ళు పొగరకి ఏమైనా అంటారు. చూడండి బావగారు, చిన్న పిల్లడని కూడా చూడకుండా భార్గవ్ మీద చేయి చేసుకుంది. మేమున్నామన్న భయం కూడా లేకుండా నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అదంతా నువ్విచ్చిన చనివేరా? భవానీ అమ్మ ఉప్పు తిన్న ఏ ఒక్కడు కూడా నిజం చెప్పడు. వాడికి బతికుండగానే చావనేది ఎలా ఉంటుందో రుచి చూపిస్తే వాడంతట వాడే రాధని తీసుకొచ్చి నా కాళ్ల ముందు పడేస్తాడు. వాడి కోసం నలుదిక్కులా మనుషుల్ని పంపించాను. నా మీద ప్రేమతో నువ్వు ఆవేశపడితే భార్గవ్ మీద ఉన్న ప్రేమతో వాళ్ళు ఆవేశపడ్డారు. అంతేగాని ఇక్కడ ఎవరిపైనా కోపాలు లేవు. అయినా జరిగిందే తలుచుకొని నిన్ను సాధించేంత చెడ్డవాళ్ళు కాదు వాళ్ళు. లక్ష్మి గారు చాలా మంచిది. ఎలాంటి వారినైనా క్షమించే గుణం ఆవిడలో ఉంది. అందుకే ఇక నువ్వు దాని గురించి మర్చిపోయి వచ్చి భోంచేయి. నాకు ఆకలిగా లేదు బావా, నేను తిన్ను. తప్పు రాదా? ఆకలిగా ఉన్నా లేదని అబద్ధం చెప్పకూడదు. పద భోంచేద్దాం. నాకు అన్నం మీద అలగడం అంత మంచిది కాదు. తినరాదా? నాకు ఆకలిగా లేదు, నాకొద్దు బావా.
నాకొద్దు. నేను తినిపించే ఈ ముద్ద నువ్వు తినకపోతే నేను బాధపడతాను. అది నీకు ఇష్టమేనా? లేదు బావా, నువ్వు బాధపడ్డా నాకు జీవితంలో ఇష్టం ఉండదు. నువ్వంటే నాకు ప్రాణం బావా. మరైతే తినరాదా? ఆ, నువ్వు కూడా తిను బావా. నాన్న శంకర, ఎక్కడికి బయలుదేరావు? భార్గవ్ మన ఇంటికొచ్చి ఇవాళ పేరెంట్స్ మీటింగ్ ఉంది, నాన్న రమ్మని నన్ను పిలిచాడు కదమ్మా, అందుకోసమే బయలుదేరా. భార్గవ్కి ఈరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంటండి. మనం కలిసి వెళ్దాం. బావా, నేను వస్తాను. నేను శివుణ్ణిరా, శివుణ్ణి, పరమేశ్వరుణ్ణిరా, ఆదిశంకరుణ్ణి. శాంతించాలంటే చల్లబడాలే. అభిషేకం జరుపుతున్నాం కదా స్వామి. కాశీ వాసిని, కైలాస నివాసిని. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ఏంటి బావగారు, అక్కడంత జరుగుతూ ఉంటే ఇక్కడేం చేస్తున్నారు? ఏం జరిగింది? మీ సాధన మీద నమ్మకంతో, నా కొడుకు గొప్ప సంగీత విద్వాంసుడు అన్న కొండంత విశ్వాసంతో ఆ గోకుల కృష్ణ మీద పందెం కాశారు మావయ్య గారు. నన్ను అడగకుండా పందెం కాయడం ఎందుకు? రేపు నన్ను పాడమని బలవంతం చేయడం ఎందుకు? మీకు సంగీతం రాదన్న విషయం మావయ్య గారికి తెలియక. పద్మావతి, మీకు రాదని నాకు తెలుసు. ఆలోచించుకోండి బావగారు. నా విషయం అస్సలు బయటపడదు. అసలు పోటీనే జరగనివ్వను. అన్నయ్య జరగనివని అంటున్నాడు కదా. ఎలా తెలీదు, నేను చూస్తా. చూసుకోపో, చేతనైంది చేసుకో. ప్రియకి పాస్పోర్ట్ రానివ్వను, వచ్చిన ఫ్లైట్ ఎక్కనివ్వను, ఎక్కే లోపల చంపేస్తాను. ఎవరిని చంపుతావు, నాన్నా లేక ప్రియనా? ఏయ్, నా కూతురు నేనెందుకు చంపుకుంటానే? దాన్ని కారణమైన నిన్ను చంపుతాను. నన్ను టచ్ చేయడం నీ తరం కాదు. నా ఒంటి మీద చేయి కూడా వేయలేవు. ఎవరిని చూసుకుని నీకు ఈ ధైర్యం? నన్ను బెదిరించడానికి నీకెంత ధైర్యం ఉందో, నిన్ను ఎదిరించడానికి కూడా నాకు అంతే ధైర్యం ఉంది. మీరు ఫారెన్ కి ఎలా వెళ్తారో నేను చూస్తాను. తలుచుకున్నావుగా, నీ దేవా వచ్చేసాడు. ఊరికే ఏదో మాట్లాడుకో. ఏయ్ ఆగారు, భక్తురాలికి దర్శనం ఇవ్వాలనుకుంటున్నారేమో. మీరిక్కడికి కొత్తగా వచ్చారా? లేదు, నేను దారి తప్పొచ్చాను. మిస్ అయింది. వీడేంటి నా పక్కన ఉన్నాడు? ఏయ్ ఏయ్ లెగ్గు. ఏంటి? అయ్యో,
ఏమైనా జరిగిందా అని అడుగుతున్నాను. ఓ అదా ఏయ్, ఏంటో చెప్పు. అది